హాయ్ వ్యూవర్స్, ఈ క్లాస్లో మనము ఈ ఫాంట్కి సంబంధించినటువంటి చేంజ్ కేస్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ చేంజ్ కేసులో దీన్ని చేంజ్ కేస్ అంటాము. ఈ చేంజ్ కేసులో మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ట్యాగిల్ కేస్. ఈ 5 కేసెస్ గురించి మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, నాకు దీనికోసం నేను ఒక 5 సెంటెన్సెస్ సేమ్ సెంటెన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అనే సెంటెన్స్ మొత్తం ఎలా ఉంది, ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. చూడండి, ఈ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, సెంటెన్స్ రూల్ ఏంటంటే ఫస్ట్ లెటరు అంటే స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్ ఉండాలా, మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఆ రూల్ ఫాలో కాలేదు. ఒకవేళ మనం టైప్ చేసే డాక్యుమెంట్లో ఇలాంటి రూల్స్ మిస్ అయినప్పుడు మనం ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో ఈ సెంటెన్స్ రూల్ ఫాలో కావాలంటే మన సెంటెన్స్ కేస్ని యూజ్ చేస్తాం. చూడండి, ఈ సెంటెన్స్ సెలెక్ట్ చేసి చేంజ్ కేస్ ఆప్షన్లో పక్కనే ఆరో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేసామంటే సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెంటెన్స్ కేస్ క్లిక్ చేస్తూనే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయిపోయింది. చూడండి, మిగతావన్నీ స్మాల్ ఉన్నాయి. ఇది సెంటెన్స్ కేస్ ఒక యూజ్ అనమాట. అలాగే ఇప్పుడు నాకు ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ కావాలంటే ఈ సెంటెన్స్ను నేను సెలెక్ట్ చేస్తున్నాను, సెకండ్ సెంటెన్స్ని. ఇక్కడ చేంజ్ కేసులోకి వెళ్ళి అప్పర్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పర్ కేస్ క్లిక్ చేసామంటే మనకు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ మారిపోయింది. చూడండి, ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ క్యాపిటల్ లెటర్స్ని. మొత్తం దీన్ని ఈ వర్డ్స్ ఈ సెంటెన్స్ సెలెక్ట్ చేశాను, చేంజ్ కేసులోకి వెళ్ళి అప్పర్ కేస్ అని చూశాను. అంటే అప్పర్ కేస్ అంటేనే మొత్తం కూడా మనకు అన్నీ కూడా అప్పర్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ వచ్చేసాయి. అలాగే దీన్ని నేను మళ్ళీ లోయర్ కేసులోకి మార్చాలంటే లోయర్ లెటర్స్లోకి మొత్తం కూడా మనకు అన్ని స్మాల్ లెటర్స్ కావాలంటే ఇక్కడ చేంజ్ కేసులో లోయర్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లోయర్ కేస్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకు అన్నీ కూడా స్మాల్ లెటర్స్ వచ్చేసాయి. చూడండి, కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఈజీగా అర్థమైపోతాయి. చూడండి, ఇది వచ్చేసి సెంటెన్స్ కేస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ కేసులో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉంటుంది, మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. అలాగే ఇవి ఆల్ క్యాప్స్ అంటే దీన్ని వచ్చేసి అప్పర్ కేస్ అంటాము. అలాగే ఇవి ఆల్ స్మాల్ అన్నప్పుడు లోయర్ కేస్ అని అంటాము. ఇక మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏమవుతుందంటే మనకు సెంటెన్స్లో ఈ ఉన్నటువంటి సెంటెన్స్లో ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ అవుతుంది, మిగతా వర్డ్ లెటర్స్ వచ్చేసి స్మాల్ అవుతాయి. అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతా లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయి. చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. ఈ సెంటెన్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, చేంజ్ కేసులో క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి ఈ వర్డ్లో ఆల్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏ క్యాపిటల్ వచ్చింది, మిగతా స్మాల్ వచ్చాయి. అలాగే ది అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ టీ క్యాపిటల్ వచ్చింది, మిగతావన్నీ కూడా స్మాల్ వచ్చాయి. అలాగే జీ గ్లిట్టర్స్ అనే వర్డ్లో జీ అనేది క్యాపిటల్ వచ్చింది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. అలా ప్రతి వర్డ్కి ఈచ్ వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ వస్తాయి. దీన్నే మనం క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ ద్వారా చూస్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు ట్యాగిల్ కేస్ అనేది ఉంది. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఈ లెటర్స్ ఎలా ఉన్నాయి, మనకి అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఈ ట్యాగిల్ కేస్ అనేది ఎందుకంటే రివర్స్లో ఫామ్ చేస్తుంది అనమాట మన సెంటెన్స్ని. చూడండి, ఒకసారి ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, మనం ట్యాగిల్ కేస్ క్లిక్ చేసామంటే అన్నీ క్యాపిటల్ లెటర్స్ అవుతాయి. అదే ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో, ఈ ట్యాగిల్ కేస్ యూజ్ చేసామంటే అన్నీ స్మాల్ లెటర్స్ అవుతాయి. అలాగే ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో ఈచ్ వర్డ్ ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉంది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి. అదే ట్యాగిల్ కేస్ అన్నప్పుడు ఫస్ట్ లెటర్ స్మాల్ వచ్చేసి మిగతా లెటర్స్ అన్నీ కూడా మనకు క్యాపిటల్ అవుతాయి, అంటే రివర్స్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అదే సెంటెన్స్ కేసులో ఈ సెంటెన్స్ కేసులో మామూలుగా ఎలా ఉంది, సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతావన్నీ కూడా స్మాల్ ఉన్నాయి. కానీ ఈ ట్యాగిల్ కేసు అప్లై చేసామంటే రివర్స్ అవుతుంది, అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ అయ్యి మిగతావన్నీ కూడా క్యాపిటల్ అవుతాయి. చూడండి, ప్రతి ఒక్కదానికి అప్లై చేసి చూద్దాం దీన్ని ట్యాగిల్ కేసుని. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను,
ఇది సెంటెన్స్ కేసులో ఉంది, రివర్స్ అవుతుంది చూడండి. ట్యాగిల్ కేసు అప్లై చేస్తున్నాను. ట్యాగిల్ కేసు క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు ఫస్ట్ లెటరు స్మాల్ వచ్చింది, మిగతావన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. అంటే సెంటెన్స్ కేసుకి రివర్స్ అయిందనమాట. అలాగే ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. దీన్ని మనము ట్యాగిల్ కేసు అప్లై చేసామంటే ఇప్పుడు అన్నీ కూడా స్మాల్ లెటర్స్ అవుతాయి. చూడండి స్మాల్ లెటర్స్ అయిపోయాయి. అలాగే ఇక్కడ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. దీనికి క్యాపిటల్ ట్యాగిల్ కేసు అప్లై చేసామంటే మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోతాయి. ఓకేనా? అలాగే ఇక్కడ ఈచ్ వర్డ్ క్యాపిటలైజ్ ఉంది. అంటే ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతావి స్మాల్ ఉన్నాయి. దీనికి ట్యాగిల్ కేసు అప్లై చేసామంటే చూడండి ఫస్ట్ లెటరు క్యాపిటల్ ఉండి స్మాల్ ఉండి మిగతావన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి. అదే ఈ సెంటెన్స్కి అప్లై చేసామంటే ఇప్పుడు అన్ని స్మాల్ ఉన్నాయి, ట్యాగిల్ కేసు అప్లై చేసామంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఈ చేంజ్ కేసులో ఈ సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ట్యాగిల్ కేస్ అనే ఆప్షన్స్ ఈరోజు బాగా అర్థమైనాయి అనుకుంటాను. ఓకేనా? మిగతా ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.